నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర పురోగతికి పునాది లాంటిది బడ్జెట్. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర పురోగతికి పునాది లాంటిదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బడ్జెట్పై చర్చలో భాగంగా స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేరు పిలువటంతో ఎమ్మెల్యే వాసు చర్చలో పాల్గొంటూ తన స్పందన తెలియజేశారు. గతంలో 5 ఏళ్ల అస్తవ్యస్త పాలనను గాడిన పెట్టే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని అన్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్య సాధనకు దోహదం చేసే బలమైన అడుగుల ఈ బడ్జెట్ ఉందన్నారు. ఈ భర్తీ బడ్జెట్లో ప్రతి ప్రాంతానికి, ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా చేశారని అన్నారు. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమంతో సమతుల్యంలో ఈ బడ్జెట్ ఉందని ఎమ్మెల్యే వాసు అన్నారు. ఇంటికి పునాది ఎంత ముఖ్యమో రాష్ట్రం బాగుండాలంటే విద్య, వైద్యం, సంక్షేమం కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. అప్పులను తగ్గించి ఆస్తులను సృష్టించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే వాసు సంతోషం వ్యక్తం చేశారు. క్యాపిటల్ వ్యయం కూడా 19.84% పెరగటం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. స్వర్ణాంధ్ర 2047 కోసము 10 లక్ష్యాలను నిర్దేశించుకున్న నేపథ్యంలో అమరావతికి 6,000 కోట్ల రూపాయలు కేటాయించడం హర్షణీయమని అన్నారు. గడిచిన 5 ఏళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని, ఇప్పుడు రాజధానిపై దృష్టి పెట్టడం వలన ప్రపంచంలో చాలా దేశాలు గర్విస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు హయాంలోనే అమరావతికి మంచి రూపురేఖలు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అధ్యక్ష, ఈరోజు మన కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. ఈ బడ్జెట్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇది రాష్ట్ర పురోగతికి పునాది బడ్జెట్ ఆఫ్ ఫండమెంటల్స్. గత 5 ఏళ్ల అస్తవ్యస్త పాలన తర్వాత ఒక రాష్ట్రానికి సుస్థిరంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రాథమిక రంగాల్ని పటిష్టం చేసే బడ్జెట్ అని నా భావన అధ్యక్ష. బడ్జెట్ గొప్పతనం అన్ని వర్గాలకి పెద్దపీట. ఈ బడ్జెట్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్య సాధనకు బలమైన అడుగు. ఈ బడ్జెట్ గొప్పతనం ఏమిటంటే ఇది కేవలం కొన్ని రంగాలకే పరిమితం కాలేదు. మొత్తం భారీ బడ్జెట్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి న్యాయం జరిగేలా కేటాయింపులు కూడా చేశారు. సంక్షేమం ఒక ఎత్తు అయితే అభివృద్ధి మరో ఎత్తు. ఈ రెండింటినీ సమానంగా బ్యాలెన్స్డ్ బడ్జెట్గా ముందుకు తీసుకెళ్తున్న సమతుల్య బడ్జెట్ ఇది అధ్యక్ష. ఒక ఇల్లు కట్టాలంటే పునాదులు ఎంత ముఖ్యమో, ఒక రాష్ట్రం బాగుండాలంటే విద్య, వైద్యం, వెల్ఫేర్ కూడా అంతే ముఖ్యం. మరోవైపు రెవెన్యూ రిసిప్ట్స్ పెరిగినాయి. అంటే ఇవి పన్నులు, రుసుములు మరియు సేవలు అందించడం ద్వారా క్రమం తప్పకుండా వచ్చే ఆదాయం. ఇది నికర లాభాన్ని పెంచుతాయి. ఇది ఒక గుడ్ సైన్ అధ్యక్ష. అలాగే అప్పులు తగ్గిస్తూ ఆస్తులను సృష్టించే దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనడానికి ఈ అంకెల్లే ప్రత్యక్ష సాక్ష్యం. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 19.84% పెరిగింది అధ్యక్ష. అంటే దీర్ఘకాలిక ఆస్తులు కొనుగోలు చేయడానికి, మెరుగుపరచడానికి లేదా విస్తరించడానికి చేసే పెద్ద ఎత్తున పెట్టుబడి. ఇది వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే ఒక పర్యాయ వన్ టైం ఖర్చు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 19.84% పెరగడం అన్నది ఈ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. స్వర్ణాంధ్ర 2047 కోసం 10 మార్గసూత్రాలను కూడా మనం పెట్టుకున్నాం. చాలా కీలకమైన చర్చించుకుంటూ వెళ్తా ఉన్నాం. అలాగే అమరావతికి 6,000 కోట్లు కేటాయించడం పైన కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు చూడండి, రాజధాని లేని రాష్ట్రం. ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాలు కూడా గర్విస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉందని. ఈరోజు అమరావతి రాజధాని అన్నది సెల్ఫ్ సస్టైనబుల్ గా రాబోతా ఉంది అధ్యక్ష. తప్పకుండా బాబు గారు ఒక నాయకత్వంలో ఇది రూపాంతరం చెందుతుందని దృఢ విశ్వాసం అయితే ఉంది అధ్యక్ష. అదేవిధంగా అమరావతి రాజధానితో పాటు అన్ని ప్రాంతాలు కూడా సమాంతర అభివృద్ధి చెందే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది అధ్యక్ష. ప్రజల యొక్క దైనందిన జీవితాల్లో మార్పు తెచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది. బడ్జెట్ని ఎంత లోతుగా స్టడీ చేసి రూపొందించారన్నది ఈ కేటాయింపులు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. అప్పులు తగ్గిస్తూ, ఆదాయం పెంచుతూ రాష్ట్ర పునాదులను పటిష్టం చేస్తున్న ఈ బడ్జెట్ ని
ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, యువ నాయకులు లోకేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నేను మనస్ఫూర్తిగా ఈ బడ్జెట్ ను సమర్థిస్తున్నానని కూడా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష.